ఇది ఒక చాలా మంచి టిప్ చిన్నపిల్లల ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఏమిటంటే మన పాత కాలంలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. తమిళ్లో పేరు సొల్లా మురిగే అంటారు, పిళ్ళై వళర్పాన్ అంటారు. అంటే మీనింగ్ ఏంటంటే చిన్నపిల్లల్ని పెంచేది అంటారు. ఈ మూలిక అనేది చిన్నపిల్లల్ని బాగా పెంచుతుందట. అండ్ ఆల్సో వాళ్ళకి ఒక మంచి హెల్త్ ఇస్తుంది, ఇమ్యూనిటీ ఇస్తుంది అనేందువల్ల పిళ్ళై వళర్పాన్ అంటారు, పిల్లల్ని పెంచేది అంటారు. అండ్ తమిళనాడులో ఇది కొట్లలో కూడా 6 o'clock తర్వాత ఇవ్వరు, అమ్మరు. ఇది ఆయుర్వేదం షాపులోనే అమ్ముతారు, కానీ కొట్లలో కూడా అమ్మరు. ఇది 6 o'clock తర్వాత. ఇది లక్ష్మీ కటాక్షం ఉన్న ఒక హర్బ్ అనమాట. ఇది ఇంట్లో పెడితే డబ్బులు వస్తాయి, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి దీనికి. అంటే దీనికి పేరు చెప్పలేని మూలిక. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని డిసీజెస్కి ఒక్కటే మందు విరుగుడు అంటే ఈ మందు అనమాట. దీని పేరు వజ అంటారు. వజ కొమ్ము అంటే మనకు తెలుస్తాయి. సో ఇదేంటంటే ఇది గాడ్ గివెన్ గిఫ్ట్ అంటారనమాట. ఇది చాలా గొప్ప ఒక మూలిక అనమాట. ఇది కొంచెం లిటిల్ కారం ఉంటుంది, లిటిల్ స్వీట్ ఉంటుంది. ఇది కొంచెం హీట్ చేస్తుంది అనమాట బాడీకి. అంటే హీట్ అంటే బాడీలోని ఫ్యాట్ని అంతా బర్న్ చేస్తుంది అనమాట ఇది. అండ్ ఆల్సో ఇది ఆకలిని పెంచుతుంది, గ్యాస్ ఎక్కువ ఉంటే తగ్గుతుంది, పెద్దవాళ్ళకి పనిచేస్తుంది, పుట్టినప్పటి నుంచి బిడ్డలకి యూస్ చేయొచ్చు అనమాట ఇది. సో 6 months బేబీకి కూడా యూస్ చేయొచ్చు. ఇది పుట్టిన వెంటనే 6 months అవసరం లేదు, పుట్టిన వెంటనే స్నానం చేస్తాం కదా అప్పుడంతా యూస్ చేస్తారనమాట. ఇది దేనికి యూస్ చేస్తారంటే జనరల్గా ఇది క్రిమి నాశిని అంటారు కదా. సో ఏ క్రిములు ఉన్నా కూడా వాటిని చంపడానికి ఇది పనికి వస్తుంది. సో పిల్లలు ఉన్న ఇంట్లో అయితే మనం ఇది పౌడర్ చేసుకొని, ఇది కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, ఇది కొంచెం 3 బాగా వాటర్లో మిక్స్ చేసేసి పౌడర్స్ని స్ప్రే చేసామనుకోండి, ఏ క్రిములు కూడా దగ్గరికి రావు అంటారు ఇది. అలాగే ఈ పౌడర్ని వేసి మనం ఆవిరి తీసుకున్నా కూడా పొగ, అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా పొగకి ఏం పడాలి, కొబ్బరి చిప్పని కాల్చేసి దానిలో మనం సాంబ్రాణి వేయమని చెప్పాము లాస్ట్ వీడియోలో. దానిలోనే ఇది వేస్తే మనకి ఇంకా జలుబు, ఇంకా ఫీవర్ కానీ ఇలాంటివన్నీ ఏమున్నా కూడా అవి పోతాయి అన్నమాట. జనరల్గా ఏం చేస్తారు పాతకాలం వాళ్ళు అంటే దీన్ని చిన్న పీసెస్గా స్క్వేర్ పీసెస్గా కట్ చేసి దారంలో కూర్చేసి చేతులకి గాజుల్లాగా వేసేస్తారు పుట్టిన పిల్లలకి. వేసేస్తే వాళ్ళు పెరిగేసరికి వాళ్ళకి తెలియకుండా ఎలా చేతులు పెడుతూ ఉంటారు కదా, అది వాళ్ళు నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నోట్లోకి వెళ్ళి దాన్ని చీకినా కానీ, దాని పళ్ళు వచ్చినాక దాన్ని కొరికినా కానీ కంప్లీట్గా వాళ్ళకి మంచి హెల్త్ ఇస్తుంది ఇది. ఇంకా ఆకలి లేనితనం పోతుంది, ఆకలి బాగా వేస్తుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది పిల్లలకి. ఇంక ఎటువంటి టాక్సిన్స్ కానీ బాడీలో ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ వాటిని పోగొడుతుంది. సో అందువల్ల ఇది అలాంటిది కూడా పిల్లలకి మనం చేతుల్లో వేసేయచ్చు. ఇది ఇప్పుడైతే అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. వజా బ్యాంగిల్స్ అంటే వేస్తే అది ఒక బ్యాంగిల్ రూపంలో వాళ్ళు కట్టేసి అమ్ముతున్నారు. లేకపోయినా మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇది ఇంకా దేనికి యూజ్ అవుతుంది అంటే ఇది ఇప్పుడు పుండు ఏదైనా ఉందనుకోండి బాడీలో, ఈ వజ పౌడరు, కొంచెం పసుపు పౌడరు, కొబ్బరి నూనె కలిపేసి దాని మీద పెట్టామనుకోండి, ఆ పుండు, గాయం ఇవన్నీ మానిపోతుంది. ఇంకా ఎక్కువగా చాలా రోజులు పోవట్లేదు అంటే ఈ వజ పౌడరు, కుప్పింటాకు పౌడరు అండ్ కొబ్బరి నూనె కలిపేసి రాసినా పోతుంది అనమాట. ఇంకా మనకి ఇంటెస్టైన్లో చాలా బ్యాడ్ బ్యాక్టీరియాస్ అన్నీ ఉంటాయి కదా, అవి పోవడానికి ఒక 4 వెల్లుల్లిపాయ రెప్పలు, కొద్దిగా బెల్లం లేదంటే తాటి బెల్లం, కొంచెం ఈ వజా పౌడర్ కలిపేసి 3టిని ఇలా ముద్దలాగా చేసుకుని దాన్ని తీసుకుంటే కడుపులోని పురుగులన్నీ పోతాయి. పెద్దవాళ్ళకి, పిల్లలకైతే కొంచెం తక్కువ శాతం అంతే. ఇది ఎన్నిసార్లు వాడాలి, ఎలా తినొచ్చు అని అంటే లోపలికి తీసుకునేది మాత్రం వీక్లీ 3 times మాత్రమే తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా పురుగులు కుట్టాయి, తేలు, పాము, పురాణి, ఏదో ఒక పురుగులు కుట్టినాయన్నా ఆ విషం పోవడానికి కూడా ఈ వజా పౌడర్ దానిపైన పెడితే కుట్టిన చోట ఆ విషం పోతుంది. అలాగే లోపలికి చిన్నపిల్లలు అనుకోండి, దాన్ని నూరేసేసి బాగా అరగదీసి దాన్ని ఒక పాలడ అంటారు, ఒక 2 చెంచాలు అనుకోండి నోట్లో పోసారనుకోండి, ఆ విషం పాయిజన్ అనేది మనకి పోతుందన్నమాట. ఇంకా ఏం చేయవచ్చు అంటే ఇది చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ వజ కొమ్మును తీసుకొని మనం ఒక ఆముదం తీసుకొని ఆముదంలో ఒక వత్తేసి దాన్ని వెలిగించి ఆ వత్తిలో ఆముదం కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదైనా పర్వాలేదు, ఆ నిప్పులో ఈ వజ కొమ్ముని పెడితే కాలిపోతుంది కదా, బాగా కాలిపోయాక పైన బూడిదలాగా వస్తుంది మనకి
బొగ్గులా వస్తుంది కదా, ఆ బొగ్గుని తీసుకొని ఆ పౌడర్ని కొంచెం చేతుల్లో వేసుకొని కొంచెం హనీ కలిపేసి నాలికలో సెంటర్ ఆఫ్ ద నాలికలో రాసామనుకోండి, మంచి మాటలు వస్తాయి పిల్లలకి, మంచి తెలివితేటలు కూడా పెరుగుతాయట. సో ఇది పాతకాలం నుంచే ఉన్న విషయం అనమాట ఈ టిప్స్ అన్నీ కూడా. సో చిన్నప్పటి నుంచే పిల్లలకి మాటలు రాని పిల్లలకి పెట్టవచ్చు, పెద్ద అయినా కూడా పెట్టవచ్చు. ఇప్పుడు మనకి తెలియదు పెద్ద పిల్లలు అయిపోయారంటే ఇప్పుడు కూడా పెట్టవచ్చు, తప్పేం లేదు. నాలుక మీద రాసేయాలి, ఈ కాల్చేసిన దాన్ని తీసి రాసేయాలి. ఇంకో టిప్ ఏంటంటే కాల్చకుండా కూడా నేల మీద అరగదీసి అది తీసుకొని దానిలో కొంచెం హనీ కలిపి కూడా రాస్తారు. ఏజ్ని బట్టి కొంచెం రాయడం, కొంచెం ఎక్కువ రాయడం, అలాగా మనం పెద్దవాళ్ళు అయితే కొంచెం ఒక 1/2 స్పూన్ కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ నాలుక మీద రాస్తే మాటలు బాగా వస్తాయి. మామూలుగా అలా తీసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది అనమాట. ఇంకొకటి, దీనిలో తల్ల పెయిన్లు ఉంటాయి, డాండ్రఫ్ ఉంటుంది కదా, దానికి చాలా మంచి మందు ఈ వజకొమ్ము. వజ పౌడర్ తీసుకొని వజ పౌడర్ని నువ్వుల నూనెలో కలిపేసుకొని తల ఫుల్గా పట్టించేసేయాలి. బాగా పట్టించేసి తర్వాత స్నానం చేస్తే అది పేర్లు డాండ్రఫ్ పోతాయి. ఇంకా అందరికీ ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే హెయిర్ వ్యాక్సింగ్ చేసుకోవాలి, ఎప్పుడు చూసినా వ్యాక్సింగ్ చేసుకుంటూ ఉండాలి, హెయిర్ అంతా పెరిగిపోతూ ఉంటుంది ఫేస్లో కానీ బాడీలో కానీ కదా. దీనికి ఏం చేయొచ్చు అంటే వజ కొమ్ముని పౌడర్ చేసుకొని దానిలో కొంచెం పసుపు కలిపేసి పాల్లో బాగా మన సున్నపిండి కలిపినట్టుగా కలిపేసుకొని దాన్ని మనం బాడీ ఫుల్గా అప్లై చేసేయాలి. అప్లై చేసేసి మళ్ళీ బాగా డ్రై అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం పాలు తీసుకొని దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో అలా రుద్ది తీయాలి. అలా ఉండగా వస్తుందన్నమాట. ఇలా చేస్తూ ఉంటే రెగ్యులర్గా పెద్దవాళ్ళు అయినాక కూడా హెయిర్ పోతుంది. చిన్నప్పుడే ఆడపిల్లలకి చేయాలనుకుంటే చిన్నప్పుడే చేస్తూ ఉంటే ఈ హెయిర్ పెరిగేయడం, ఈ వ్యాక్సింగ్ చేసుకోవడాలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం కలరా ఉండలేస్తాం కదా, దీనిలో మనం కబోర్డ్స్లో బట్టలకి పురుగులు రాకుండా ఈ వజ కొమ్ములు కానీ వేసేసి పెడితే అస్సలు ఏ పురుగులు రావన్నమాట బట్టలకి. కబోర్డ్స్లో బీరోస్లో ఈ వజ కొమ్ములు వేసి పెట్టేసేస్తే చాలా మంచిదన్నమాట. ఈ వజ కొమ్ము అన్నది అంత మంచి, ప్రతి ఇంట్లో ఉండవలసిన అతి గొప్ప ఒక మూలిక అనమాట. ఇది తమిళనాడులో 6 o'clock తర్వాత కొట్లలోనే ఇవ్వరు. ఇది ఇంకా లక్ష్మీదేవి కటాక్షం అంటారు దీన్ని. ఇది ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయని అంటారు. చాలా ఉన్నాయి, అవన్నీ వేరే ఆస్పెక్ట్. హెల్త్కి అయితే మాత్రం ఇలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీనివల్ల. ఓకే, ఇది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ట్రై చేయండి, అందరూ ట్రై చేయడంలో తప్పేం లేదు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చిన్నపిల్లలకి యూస్ చేయండి, పెద్దవాళ్ళు కూడా ఏదైనా అవసరాన్ని బట్టి మీరు యూస్ చేయొచ్చు. యూస్ చేస్తే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.